మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రీలే నిరాహార దీక్ష. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మంది అరెస్టు, 91 లక్షల నగదు స్వాధీనం. ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కిన కర్నూలు 4వ పట్టణం పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్, కమిషనర్, మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు వాకటి శ్రీధర్ మరియు కౌన్సిలర్లు, కమిషనర్ పాల్గొనడం జరిగింది. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పుట్టినరోజు వేడుకలను కలిసి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మీసాల రామస్వామి, విజయ్, రవి జర్నలిస్టులు మాట్లాడారు. మనకి ముందు మనంతా ఏగి ఓకే జిల్లా ప్రెస్ సోదరులందరూ కూడా నాకు, మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు ప్రెస్ సోదరులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరూ కూడా నేను ఎంతో కృతజ్ఞుడను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా మా వాయిస్ కానీ ప్రజా సమస్యల పైకి రావాలంటే ఫస్ట్ అది ప్రెస్ ఉంటేనే ఈరోజు ప్రజలకు వారధి. ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒక ప్రెస్ ద్వారా, ఒక మీడియా ద్వారానే చేస్తుంది. ఈ మీడియా సోదరులందరూ నా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ బ్రదర్. ఈరోజు మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు తిక్కారెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తరఫున మన జర్నలిస్టుల యూట్యూబ్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి మేము అందరం కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాము. అయితే
ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్లో 100% విజయం కర్నూలు జిల్లాలో విజయం సొంతం చేసుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. కనుక ఇలాంటి నాయకుడికి ఒక ఉన్నత పదవి, ఒక ఎమ్మెల్సీ లాంటి ఉన్నత పదవి ఇచ్చి ఆయన ఆదుకోవాలని చెప్పేసి మేము కనుక ఆయన నుండి 100 ఏళ్ళు ఆయా ఆరోగ్యాలతో జీవించాలని మా తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ నూతన కార్యవర్గాన్ని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా టి చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా వల్లభనేని ప్రసాద్, ఉపాధ్యక్షులుగా జయప్రకాష్, జాయింట్ సెక్రటరీగా షకీల్ లాంత్, కోశాధికారిగా ఇమ్రాన్తో పాటు మరో 7గురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిరంజీవి, ప్రసాద్లు మాట్లాడారు. Wait. Agenda for annual general body meeting and election for Telangana State Cricket Association of the Deaf. ఈ రోజు 31 మే 2025 9 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ విజ్ఞాన కేంద్ర హైదరాబాద్లో వెల్కమ్ అండ్ ఇంట్రొడక్షన్, ఇంకా ప్రెసిడెంట్ రిపోర్ట్, జనరల్ సెక్రటరీ రిపోర్ట్, రివ్యూ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ 2014 నుంచి 2024 వరకు 10 years వరకు, ఫైనాన్షియల్ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్ ఫ్రమ్ 2014 to 2024 అది 10 years. వీళ్ళు ఏషియా డెఫ్ క్రికెట్ నేషనల్ డిస్ట్రిక్ట్ వైజ్ 2014-2051 ఏం చేశాడో అవన్నీ పెడతాయి. ఎలక్షన్ ఆఫీసర్స్ ఎలక్ట్ చేసి డిస్కషన్, అప్రూవల్, న్యూ పాలసీస్ తెచ్చుకొని ఎన్ని పర్సెంట్ ఏమైనా ఉంటే పెట్టి క్రికెట్ అసోసియేషన్ డెవలప్ చేయాలని వీళ్ళది దీని ఉద్దేశం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద డెఫ్ కేంద్ర సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఈరోజు 31 మే 2025లో 9 గంటల నుంచి 5 గంటల వరకు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేశాము. ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇద్దరు మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ వచ్చి ఇక్కడ పాత ఎలక్షన్ డిజాల్వ్ చేసి కొత్తగా ఎలక్ట్ చేసి ఇప్పుడు ఫ్యూచర్లో డెఫోలోనే క్రికెట్ డెవలప్ చేసి ఇనిషియేటివ్ తీసుకొని కొత్త బాడీ ఎలక్ట్ చేసేసి ఫ్యూచర్లో ముందుకు సాగుదామని వీళ్ళ తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. వెల్కమ్ టు 10 districts తెలంగాణ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ వచ్చేసి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఒక్కొక్క స్టేట్ నుంచి ఇద్దరు మెంబర్స్ వచ్చి మన క్రికెట్ డెవలప్మెంట్ ఏమేమి ప్రాబ్లం ఉన్నది కనుక్కొని, క్వశ్చన్ అని కనుక్కొని ఈ పాలసీ అడాప్ట్ చేసేసి కొత్త బాడీ ఎలక్ట్ చేసేసి ఫ్యూచర్లో 2025 నుంచి ముందుకు తీసుకొని పోయి డెవలప్ చేద్దామని ఇంటెన్షన్. ఆల్ ఇండియా స్పోర్ట్స్ క్రికెట్స్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ న్యూఢిల్లీ నుంచి అఫిలియేటెడ్ ఉండేసి ఇప్పుడు తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసి క్రికెట్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేస్తూ ఏషియా పసిఫిక్, నేషనల్స్, డిస్ట్రిక్ట్స్, జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ చేసేసి క్రికెట్ డెవలప్మెంట్ చేసి నార్మల్ క్రికెట్ లాగా ఐపీఎల్ లాగా కండక్ట్ చేయాలని వీళ్ళని ఉద్దేశం. కొత్త ఎలక్షన్ చేసిన తర్వాత మెంబర్స్ని ఎలక్ట్ చేసి వాళ్ళు ఏమేమి ఇది చేయాలో పాలసీస్ అడాప్ట్ చేసి డెవలప్ చేయాలనేసి ఒక పాలసీ అడాప్ట్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చేసి ముందుకు సాగుదామని అందరితో కోఆర్డినేట్ చేసి అందరు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. కొత్త మెంబర్స్ ఎలక్ట్ చేసేసి
క్రికెట్ గా స్పోర్ట్స్ కోటతో నేను ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయాలని ఎంప్లాయ్ చేయాలని కూడా ఉద్దేశం ఉంది. థ్యాంక్ యూ. Your 31st May 2025, Telangana State Cricket Association of the Deaf election థర్డ్ ఇయర్ని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 2 yearsని డిజాల్వ్ చేసేసి ఈరోజు కొత్తగా బాడీ ఎలక్ట్ చేసేసి ప్రాబ్లమ్స్ అన్నీ చూసి కొత్తగా ఏం పాలసీ ఈ పాలసీ అడాప్ట్ చేయాలని ఇనిషియేటివ్ తీసుకొని న్యూ బాడీ ఎలక్ట్ చేసి ఆల్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఇచ్చి వాళ్ళ 9 డిస్ట్రిక్ట్స్ని పిలిపించి మీటింగ్ పెట్టేసి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రకాష్ ఆధ్వర్యంలో వెంకట్ ఆధ్వర్యంలో ఇవన్నీ మీటింగ్ కండక్ట్ చేసి క్రికెట్ డెవలప్మెంట్ ఫర్ డెఫ్ తీసుకొని రావాలని ఈరోజు వాళ్ళ జావీద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ ఓపెన్. కస్టమర్లకు అందుబాటులో ధరలు ఉంటాయి. అనుభవ అగ్నులతో జావీద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ నడపడం జరుగుతుందని, కస్టమర్లకు ధరలు అందుబాటులో ఉంటాయని సజిదా, రమేష్, రాకేష్లు తెలిపారు. కర్నూలు నగరంలోని చెల్ల కాంపౌండ్లో జావీద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఫోటోలో హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఈరోజు గ్రాండ్ లాంచ్ జరిగింది. టీజీ భరత్ గారు వచ్చారు ఇనాగరేషన్కి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ విజిటింగ్ అవర్ లాంచ్. అండ్ ఈ జావేద్ హబీబ్ సలూన్ ఇస్ ద ఫస్ట్ ఆథరైజ్డ్ సలూన్ ఇన్ కర్నూల్. అండ్ ఇట్స్ వెరీ స్పేషియస్ అండ్ అందరూ అఫోర్డ్ చేసేలాగా మంచి సైజ్ లో అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్ లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ఈ బ్రాంచ్ ఓపెన్ చేసాము. ఇక్కడ కర్నూలులో హైయెస్ట్ కెపాసిటీతో మేమే ఉన్నాం. ఇక్కడ ఏవే సర్వీస్ ఉంటాయి మేడం? ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ కి బ్యూటీ అండ్ హెయిర్ సలూన్, ఫేషియల్స్, పెడిక్యూర్స్, మానిక్యూర్స్ అండ్ హెయిర్ కట్స్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రీమియం అండి, విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో అందరూ ప్లీజ్ విజిట్ చేయండి అండ్ మేక్ ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సజిదా, రమేష్ అండ్ సాకెత్. థ్యాంక్ యూ. మంచి ఫేషియల్ సర్వీసెస్ విత్ హైయర్ క్వాలిటీ బ్రాండ్స్ యూజ్ చేసి మేము మంచి ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ని తీసుకొచ్చి, మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మేము వాళ్ళని శ్రద్ధతో పని చేపించి అందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. సర్వీస్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అందరూ సిటీలో ఉన్న ప్రతి ప్రజానికము హ్యాపీగా అఫోర్డ్ చేసి మంచి సర్వీస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకోగలగాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వై నాగేశ్వరరావు యాదవ్ సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి చేస్తా, రైతులను రారాజుగా చేస్తా కొత్తగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు చెప్పారు. కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా వై నాగేశ్వరరావు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని, రైతులకు న్యాయం చేస్తూ వారిని రారాజులా బతికేలా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి పాల్గొన్నారు.
సరే చూడండి. వేదిక పెద్దలు ఆశీర్వాదాలు సెలవు చేయండి సార్ కొంచెం. చూసుకుంటుంటాడు, ఒక కుటుంబంలాగానే భావిస్తుంటాడు పార్టీని కూడా. అలాంటి వ్యక్తికి ఇంకా మంచి ఉన్న ఈరోజు తో మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు తిక్కారెడ్డి అన్న గారు, మా సోమిశెట్టి వెంకటేశ్వరన్న గారు, నా అధికారికంగా మరి నేను ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అందరికీ పెద్ద ఎత్తున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ DCMS పదవి నాకు అప్పచెప్పారో ఈ DCMS ఆస్తుల్ని కానీ DCMSని అన్ని విధాలా డెవలప్ చేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మా యువ నాయకుడు ప్రస్తుత మంత్రి గారైన లోకేష్ బాబు గారు 6 తీర్మానాలు పెట్టాడు మన మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. దాంట్లో యువశక్తి, మహిళా శక్తి, మెయిన్గా రైతాంగాన్ని బాగుపరచడం. ఆ రైతాంగాన్ని బాగుపరిచే సంస్థల్లో ఇది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని అభివృద్ధి పరచడానికి మరి మేము అన్ని విధాల వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించి మంచి మందులు, ఎరువులు మరి గవర్నమెంట్ తరఫున సప్లై ఇచ్చి వాళ్ళకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి, రైతులంటే మరి రాజులు అనేలాగా చేయడానికి మా వంతు సహాయం ఈ ప్రభుత్వంలో చేస్తూ, మరి ఇక్కడ 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఇన్ఛార్జీలు, 2 ఎంపీలు, 3 మంత్రులు ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మా KDCC చైర్మన్ కూడా కొత్తగా మా విష్ణువర్ధన్ రెడ్డి అన్న కూడా ఎన్నికైనాడు. ఆయన సహకారంతో కూడా ఈ సంస్థని అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సింగరేణి, బొగ్గుగనులపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. తెలంగాణ సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన సిపి అంబర్ కిషోర్ జూ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకువచ్చి ప్రజలకు చేరువయ్యామని సిపి సంతోషం వ్యక్తం చేశారు.
2nd జూన్ తెలంగాణ ఎస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్ కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్ కి చదవడం జరిగింది. సిమిలర్ గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్ గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్ కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్ లో ప్రజల్లో చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖన్లో జిఎం ఆఫీస్లోను, సాయంత్రము ప్రకాశం మన సాయంత్రం అట్లనే సాయంత్రము జవహర్ నగర్ స్టేడియంలో కూడా అంగరంగ వైభవంగా అందరూ కార్మికుల కుటుంబాలు, అన్ని కార్మిక నాయకులు అట్లే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇటు ఒగ్గు కళాకారులతోని, ఇటు డప్పులతోని, వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము. అలానే సాయంత్రము ఈ యొక్క తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ 60 ఏళ్ల కృషి తర్వాత వచ్చిన తెలంగాణ, ఈ 4 కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిలో పి దుబ్బలమ్మ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఉద్యోగం నుండి శ్రీమతి పి దిబ్బలమ్మ పదవి విరమణ చేయు సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ మరియు జిల్లా నాయకులు దొరస్వామి, దిబ్బలమ్మ, శ్రీరాములు మాట్లాడుతూ 4th క్లాస్ ఎంప్లాయీస్ సమస్యల పట్ల నిరంతర పోరాటం చేయడం జరిగిందని, ఉద్యోగుల వెన్నంటే ఉంటూ రక్షణ కవచంలా కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు. కొంచెం వెనక్కి సార్, అన్నా ఇక్కడ వచ్చి చేయండి మేడం. ఉండండి అమ్మా, ఫోటో కూడా ఒక్క నిమిషం సార్. కాబట్టి గూగుల్ నెట్వర్క్ కాబట్టి వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయన చెప్పిన వాక్యాల్లో విశిష్టమైనది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్కు వెన్నముక 4వ తరగతి సిబ్బంది.
సుమారుగా 40 సంవత్సరములు పనిచేసి నేడు పదవి విరమణ చేస్తున్నారు. మరి ఇక జిల్లా నాయకురాలుగా కాకుండా రాష్ట్ర నాయకురాలు కూడా ఎదిగే కర్నూలు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చినారు. అందువల్ల మన కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ తరఫున కూడా ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాము. మరొక సందర్భంగా ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ ఒక కుటుంబంలాగా అంటే విఫలం విధంగా ఎదగడానికి ఇలాంటి 4వ తరగతి సిబ్బంది అందరూ కూడా సహాయం చేసినందువల్ల ఆ స్థాయికి ఎదగలిగినారు. అందరినీ కూడా తనతో పాటు చైతన్యం తీసుకొచ్చి ఈ యొక్క కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో ఒక నూతన వరుసటువంటి విఫలమ్మ గారు పదవి విరమణ చేస్తున్నారంటే ఒక రకంగా బాధాకరము, కానీ తప్పదు కాబట్టి పదవి విరమణ చేస్తున్నారు. మరి పదవి విరమణ కూడా వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం అని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్తో మాట్లాడి లేదంటే ఆఫీసర్ ద్వారా మాట్లాడి సార్ ఉండి అమ్మ నా చేతిలో ఏం లేదమ్మా వెళ్ళిపోయింది మీరు వెయ్యి పే ఆఫీసర్తో మాట్లాడుకోనంటే అదే డైరెక్ట్ మళ్ళీ పే ఆఫీసర్ కాడికి వెయ్యి ఆ పే ఆఫీసర్తో మాట్లాడి కొన్ని ఒక గంట అయితే సస్పెండ్ అవుతాయని పోస్టులు కూడా మేము అక్క ద్వారా అసోసియేషన్ తరఫున వెయ్యి ఆ సస్పెండ్లో అయ్యేటి కూడా కొన్ని నిలబెట్టే ప్రోగ్రాలు చాలా టయాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి అసోసియేషన్ తరఫున మాకు బలమైన క్యాండిడేట్ అక్క జిల్లా సెక్రటరీ తర్వాత రాష్ట్ర సెక్రటరీగా ఉండి ఈరోజు రిటైర్డ్ అవుతుందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ బాధ కాబట్టి సార్ చెప్పినట్ట రిటైర్మెంట్ అనేది ఒకరికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రకటించారు. మామూలుగా 62 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ కావాల్సిందే కాబట్టి మాగా తెలపరచడం జరిగింది. శ్రీ శ్రీరాములు జిల్లా సెక్రటరీ కర్నూలు. సంబంధించినటువంటి 4వ తరగతి సిబ్బందులకి ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోయేసి అక్కడ కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ కొన్ని సందర్భాల్లో డైరెక్టర్కి వచ్చేసి డైరెక్టర్లు కూడా అడ్డుపడి ఆపేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఆయన చెప్పి ఆమె ప్రేమతో చేసి కష్టాలు కూడా ఎదుర్కొని ఈ స్థాయి అభిమానాన్ని తెలియజేస్తూ ఆయన మాట్లాడినందుకు ఆయన ధన్యవాదాలు. సినిమా పార్టీలో చెప్పాలంటే ఆమె కూడా కష్టాలు వస్తున్నాయి. తదుపరి వెంకటేష్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.